విజయనగరం జిల్లా దత్తిరాజు మండలం కొత్తవలసలో గిరిజనుల ఆందోళన చేపట్టారు. 20 ఏళ్లుగా సాగు చేసిన భూమికి పట్టాలు కల్పించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గ్రామస్తులు నిరసన తెలిపారు. కొండపోడు పట్టాలు రద్దు చేసి డి పట్టాలు ఇవ్వాలని నినాదాలు చేశారు. ఎన్నిసార్లు గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సాగు భూమికి శాశ్వత హక్కు కల్పించాలని కోరారు. మంజూరు చేసినంత వరకు ఆన్లైన్ లేని భూములు వెంటనే ఆన్లైన్ చేయాలి. పట్టాదారు పాస్బుక్లు వెంటనే మంజూరు చేయాలి. పట్టాదారు పాస్బుక్. రాజుల రామచంద్రపురం పంచాయతీ ఎస్టీ కొత్త వలసలో గిరిజనులు 20 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్న భూమి ఇది. మొత్తం చూడండి, 20 ఏళ్ళుగా సాగు చేస్తున్న ఈ భూమి ఫారెస్ట్ రిజర్వ్లో ఉన్నదని ఫారెస్ట్ అధికారులు అయితే చెప్పడం జరుగుతుంది. అయితే ఇది ఫారెస్ట్ రిజర్వ్లో ఉందంటే రిజర్వ్ ఫారెస్ట్ అనేది చాలా దూరంగా ఉన్నది. కొండకి ఇక్కడ నుంచి చూస్తే 2 కిలోమీటర్ల దూరం అయితే కొండ ప్రాంతం కనిపిస్తుంది. ఈ కొండ నుంచి చూస్తే కనీసము కిందకి ఈ గ్రామంకి ఎస్టీ కొత్త వలస అనే గ్రామానికి కనీసం 5-6 కిలోమీటర్లు డిస్టెన్స్ అనేది ఉన్నది. అయితే ఈ ఎస్టీ కొత్త వలసలో అందరూ కూడా గిరిజనులే ఉన్నారు. 20 ఏళ్ళుగా సాగు చేస్తున్న ఈ భూమి మొత్తం చూడండి. ఈ భూమికి పట్టాలు ఇవ్వాలని అధికారులకు అందరూ కూడా మనము కళ్ళమైతే జరుగుతుంది. ఈరోజు ఎస్టీ కొత్త వలస గిరిజనులు అందరూ కూడా ఈరోజు తహసీల్దార్ ఆఫీసు దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము చేస్తున్న భూమికి మీరు హక్కులు మాకు కలిగించండి అని పెద్ద ఎత్తున ప్రజలందరూ, చిన్నలు పెద్దలు, ముసలోళ్ళు మొడగోలు అందరూ కూడా వెళ్ళి కలిసినప్పుడు తహసీల్దార్ గారు లేరు అని